సో ఫస్ట్ వచ్చేసి అసలు బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి? ఇది ఒక 4 ఇయర్స్ యూజీ కోర్స్ అనమాట. లైక్ డిగ్రీ కోర్స్ లాగా. సో ఈ 4 ఇయర్స్ లో మనకి సెమ్ వైజ్ అయితే ఉంటుంది. సో 8 సెమ్స్ అయితే ఉంటాయి. సో అంటే ఇయర్ కి 2 సెమ్స్. సో ప్రతి సెమ్ మనం ఎగ్జామ్ అయితే రాయాలి. సో అది అందరికీ తెలిసిందే. అయితే మనం ఎగ్జామ్స్ 7 సెమ్స్ మాత్రమే రాస్తాము. ఏదైతే లాస్ట్ 8th సెమ్ ఉందో అదైతే మనం ఇంటర్న్‌షిప్ అయితే చేయాలి. అంటే హాస్పిటల్‌లో వర్క్ అయితే చేయాలన్నమాట. లైక్ క్లినికల్స్ అంటాం కదా అవి. బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలంటే మనం ఏం చదవాలి? అంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాము. సో మీరు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇంటర్‌లో మీరు బైపీసీ అయితే తీసుకొని ఉండాలి. ఆర్ ఎంఎల్టీ ఆర్ ఎంపీహెచ్‌డబ్ల్యూ. ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూకి అయితే బ్రిడ్జ్ కోర్స్ అయితే అవసరం ఉంటది. ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూద్దాం. అంటే మనం నర్సింగ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఎలా జాయిన్ అవ్వాలో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దాని పేరు వచ్చేసి ఎంసెట్. సో ఏపీకి అయితే ఏపీ ఎంసెట్, టీఎస్కి అయితే టీఎస్ ఎంసెట్, ఆర్ ఎయిమ్స్కి అయితే ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆర్ కొన్ని కాలేజెస్ అయితే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సీట్ అయితే ఇస్తారు. సో ఇది మోడ్ ఆఫ్ అడ్మిషన్. సో మీకు ఈ ఎగ్జామ్స్ లో వచ్చిన ర్యాంక్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ మీరున్న క్యాస్ట్ ని బట్టి ఇవి అన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి. సీట్ అలాట్మెంట్ వీటి గురించి నేను ఫుల్ డీటెయిల్ వీడియో ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి చూద్దాము. మీకు గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తే, గవర్నమెంట్ కాలేజ్ లో ఓన్లీ గర్ల్స్ కి అయితే ఉంది, బాయ్స్ కి అయితే లేదు. సో గవర్నమెంట్ కాలేజ్ లో మీకు సీట్ వస్తే ఫీ అయితే ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అండ్ హాస్టల్ ఫీ సపరేట్ గా కట్టుకోవాలి. అదే ప్రైవేట్ కాలేజ్ లో మీకు ఫ్రీ సీట్ వస్తే యూనివర్సిటీ మనకి కొంత ట్యూషన్ ఫీ అయితే మనకి పెడతాది అనమాట, ఎంత ఉండదు అని. సో అదైతే ఏ కాలేజ్ కట్టించుకోదు, దానికన్నా ఎక్కువే కట్టించుకుంటుంది. అది మీ కాలేజ్ బట్టి, ఆ మేనేజర్ బట్టి అయితే మారుద్ది. సో యూనివర్సిటీ ఫీజు మా హెల్త్ యూనివర్సిటీ ప్రకారం 19,000 అయితే ఉంది. సో మా కాలేజ్ లో 35,000 అయితే కట్టించుకుంటారు. అది కాలేజ్ బట్టి మారుద్ది. మోస్ట్లీ 50,000 లోపే ఉంటుంది. మీరు మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలంటే అది కూడా కాలేజ్ బట్టి మారుద్ది. 1 lakh ప్లస్ ఉండొచ్చు, దాని బిలో కూడా ఉండొచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు సపరేట్, బుక్స్, యూనిఫామ్ కి ఇంకా అన్నిటికి మీ సపరేట్ అనమాట. ఆర్ హాస్టల్లో ఉంటే హాస్టల్ సపరేట్. స్కాలర్షిప్ కూడా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట మనకి. అంటే ఏపీలో అయితే ఉంది, టీఎస్ లో నాకు తెలియదు. సో స్కాలర్షిప్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకైతే స్కాలర్ అయితే వస్తుంది. అంటే రీసెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్ కాలేజెస్ కి అయితే వేస్తుంది మనీ. అండ్ సో ఆ మనీ కాలేజెస్ కి అయితే వెళ్తుంది. సిలబస్ సిలబస్ గురించి నేను ఫుల్ గా ఏ సబ్జెక్ట్ ఏంటి, ఎలా చదవాలి మొత్తం ఒక వీడియో అయితే చేస్తాను. నాకు కామెంట్ అయితే పెట్టండి. ఈ బీఎస్సీ తర్వాత ఇంకేమైనా ఫర్దర్ గా మనం ఏమైనా చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు. ఎంఎస్సీ, పిహెచ్డీ ఎలా ఉంటాయి. ఆఫ్టర్ బీఎస్సీ మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో చూద్దాము. సో ఆఫ్టర్ బీఎస్సీ మనకి 2 వేస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి టీచింగ్ సైడ్, 2 క్లినికల్ సైడ్. సో టీచింగ్ సైడ్ అంటే ఏం లేదు, సింపుల్ టీచర్ లాగా అనమాట. ఒక కాలేజ్ లో మీరు త్రూ ఇంటర్వ్యూ మీరు జాయిన్ అవుతారు. మీరు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు క్లాసెస్ అయితే చెప్తారు. అది సింపుల్. సో అది కాలేజ్ బట్టి, మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు సాలరీ అయితే ఉంటుంది అనమాట. సో క్లినికల్ సైడ్ లో మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు, రిపేర్ అయ్యి మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ కొట్టొచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కొట్టొచ్చు, లేదంటే ఫ్లైట్ నర్స్ అని, లేదంటే రైల్వేస్ లో అని, లేదంటే ఎయిమ్స్, లేదంటే సిఎస్ఐ హాస్పిటల్స్, ఇలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. లేదంటే మీరు అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. ఇలా